వెల్కమ్ టు యోయో టీవీ. వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వైసీపీని వీడుతుండగా తాజాగా మాజీ మంత్రి ఆళ్ల నాని గుడ్ బై చెప్పారు. అధికారం కోల్పోయాక వైసీపీ ఊహించని స్థాయిలో బలహీనపడుతోన్న నేపథ్యంలో సీనియర్ నేత ఆళ్ల నాని వైసీపీని వీడటం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. ఆళ్ల నాని కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఏలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబికా కృష్ణపై 33,053 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2017లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇలా ఆళ్ల నానికి ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి పట్టుంది. 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన వైసీపీ ఏర్పాటు నుంచి జగన్తోనే ఉంటున్నారు. ఆ సాన్నిహిత్యంతోనే వైసీపీ హయాంలో జగన్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖను అప్పగించారు. కానీ 2.5 ఏళ్ల తర్వాత చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో పదవి నుంచి తప్పించారు. అయితే మంత్రిగా కీలకమైన శాఖల్ని అప్పగించినా ఆయనకు స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం లభించలేదు. 2024 ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి కూటమి ప్రపంచంలో ఆళ్ల నాని ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ జగన్కు లేఖ రాశారు. భవిష్యత్తులో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని లేఖల్లో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. వివాద రహితుడిగా, సౌమ్యుడిగా ఆయనకు గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వ్యక్తిగత టార్గెట్లతో సాగుతున్నాయి. దీంతో ఆయన మనస్తాపం చెందినట్లు నాని అనుచరులు చెబుతున్నారు. ఏదేమైనా ఆళ్ల నాని రాజీనామాతో వైసీపీకి దెబ్బ అని చెప్పక తప్పదు.